అందరికీ నమస్కారం. నాన్న ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ చేతిలో ఉన్న 10 ఫోటోలలో నుంచి ఒకటి సెలెక్ట్ చేసి తండ్రికి చూపించాడు రఘు. ఈ అమ్మాయి బీఎస్సీ బీఈడీ చదువుకుందిరా. మరి నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ ఇద్దరికి ఎలా కుదురుతుంది? పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటుంది. లేదు నాన్న, టీచర్ ఉద్యోగమే బెస్ట్. ఆడవాళ్ళకి బోలెడన్ని సెలవులు ఉంటాయి. పైగా టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సౌకర్యంగా కూడా ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే చాలా ఇష్టం. మనం రేపే పెళ్లిచూపులకు వెళ్ళాం అంటూ తండ్రి రఘురామయ్య అని తొందరపెట్టాడు. రఘురామయ్య గారు భార్యతో ఆలోచించి పెళ్లిచూపులకు వస్తామని పెళ్లికూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు. కృష్ణారావు గారు కోనసీమలోని అయినవెల్లి గ్రామంలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయనకి 2 పిల్లలు. కొడుకు కూతుళ్ళ ఇద్దరిని బీఎస్సీ బీఈడీ చదివించారు. చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య, పెళ్ళికొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కి తెల్లవారుజామున 4 గంటలకు దిగారు. రావులపాలెంలో దిగి హోటల్ రూమ్ తీసుకొని కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత కారులో అయినవెల్లి గ్రామంకు బయలుదేరారు. ఫలానా రోజు పెళ్లిచూపులకు వస్తున్నామని కృష్ణారావు గారికి ముందుగానే కబురు చెప్పారు. ఎప్పుడూ కోనసీమ అందాలు పుస్తకాల్లోనూ యూట్యూబుల్లోనూ చూడడం తప్పితే ప్రత్యేకంగా ఎప్పుడూ చూడలేదు. రఘు చుట్టూ అందమైన కొబ్బరి తోటను, పచ్చి వరి పొలాలను, గోదావరి నది ఒడ్డు చల్లని గాలి, అబ్బా ఎంత బాగుంది, స్వర్గంలో ఉన్నట్టుంది అనుకున్నాడు. కారులో ప్రయాణిస్తూ రోడ్డు కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ కోనసీమ అందాలను ఆస్వాదిస్తూ ఉన్న ఆ సమయంలోనే పెళ్లివారి ఇల్లు వచ్చేసింది. పెళ్లివారు కారు దిగిన వెంటనే కృష్ణారావు గారి దంపతులు ఎదురు వచ్చి నమస్కారం చేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అంటూ పెద్ద ఇత్తడి చెంబులో నీళ్లు అందించారు. అప్పటికే అక్కడ పెద్ద గంగాళం తొట్టితో నీళ్లు పెట్టి ఉన్నాయి. కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి తీసుకువెళ్ళి మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళ గ్లాసు అందించారు. ఆ కుర్చీలన్నీ కూడా పాతకాలం నాటి చెక్క కుర్చీలు. మంచినీళ్లు తాగిన తర్వాత ఇల్లు చూద్దాం రండి అంటూ ఇల్లంతా తిప్పి చూపించారు. పెద్ద పెంకిటిల్లు, చుట్టూ అందమైన కొబ్బరి తోటలు, మామిడి మొక్కలు, అరటి మొక్కలు, అక్కడ లేని మొక్కంటూ లేదు. వెనకాల పశువుల శాల, తనకు సొంత వ్యవసాయం ఉందని, ఇల్లు తన తండ్రిగారు కట్టారని కృష్ణారావు గారి కుమారుడు చెప్పాడు. కృష్ణారావు గారి మాటల్లో చెప్పారు. అక్కడ వాతావరణం అంతా చూడడానికి చాలా బాగుంది. చల్లటి గాలి, అందమైన ప్రకృతి, మాయామర్మం లేనటువంటి మాటలు. చాలా ఆనందపడ్డాడు పెళ్ళికొడుకు. ఇంతలో కృష్ణారావు గారి భార్య పెరటి వైపుకు వచ్చి అందరూ పలహారం తీసుకుందాం రండి అంటూ మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళింది. అప్పటికే అక్కడ శుభ్రంగా దొంగచేపలు పరిచి ఉన్నాయి. ఎదురుగుండా అరిటాకులో కొద్దిగా కారపూస, మినప్పు సున్నుండ, పాలకోవా, పూతరేకులు, వేయించిన అటుకులు వడ్డించి ఉన్నాయి. ఇది టిఫిన్ లేక భోజనమా అని అనుమానం వచ్చింది పెళ్ళికొడుకు రఘుకి. ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నవే, బజారు వస్తువులు కాదు. అసలు మా ఆయన బజారు వస్తువులు తీసుకురారు. పిల్లల్ని తిననివ్వరు. ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు. పైగా సైన్స్ మాస్టర్ కదా అంటూ కృష్ణారావు గారి భార్య కొసరి వడ్డించింది. తినకూడదనుకుంటూనే పెళ్ళికొడుకు వాళ్ళ మాటలు వింటూ ప్లేటు ఖాళీ చేశాడు. చాలా రుచిగా ఉన్నాయి. ఇవి నిజంగా ఇంట్లో తయారు చేసినవే. సాధారణంగా ఎవరైనా పెళ్లిచూపులు అంటే బజారు నుంచి 4 స్వీట్లు, 4 హాట్లు తెచ్చి పెడతారు. ఎవరు తయారు చేస్తారు ఇలాగా? ఇది వరకు పెళ్ళిచూపులకు వెళ్ళిన
ఇలాగే కక్కుర్తి పడే 1-2 స్వీట్లు తింటే ఆ డాల్డా నోరు పట్టుకొని వదలలేదు. పైగా వారం రోజులు దగ్గు కూడా ఏడిపించింది. ఇంతలో కృష్ణారావు గారి అబ్బాయి ఒక గాజు గ్లాసులో కొబ్బరి బొండ నీళ్లు తీసుకొని వచ్చాడు. అందరికీ ఇచ్చాడు. ఇవి కూడా మా దొడ్లోవే, వేసవికాలం కదా, కాఫీ టీలు ఎందుకని అంటూ మాట పూర్తి చేయలేదు కృష్ణారావు గారు. ఇంతలో రఘురామయ్య గారు టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అంటూ అడగగానే కృష్ణారావు గారు భార్య పెళ్ళికూతుర్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. నిజానికి సీతాదేవిలాగా ఉంది పెళ్ళికూతురు. ఆధునికమైన మేకప్లేమీ లేవు. గోదావరి నీళ్ళలాగా ఆ మొహంలో స్వచ్ఛత కనబడుతుంది. పెళ్ళికొడుకుకి ఆమె అలంకరణలో ఎక్కడ ఆధునికత కనబడలేదు. కట్టుబొట్టు అన్నీ సాంప్రదాయంగా ఉన్నాయి. అమ్మాయి తోటి మీరు ఏమైనా మాట్లాడతారా అని అడిగారు పెళ్ళికూతురు తల్లి. అంగీకారంగా తల ఊపాడు రఘు. ఇద్దరిని వెంటబెట్టుకొని పెళ్ళికూతురు తల్లి పక్క గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. ఇద్దరి మధ్య మాటలు లేవు చాలాసేపు. ఆఖరికి రఘు ధైర్యం చేసి మీ పేరేంటి అని పలకరించాడు. సీతాదేవి అని నెమ్మదిగా చెప్పింది. సమాధానంలో ఎక్కడా కరుకుదనం లేదు. నీ పేరేంటి అని తిరిగి అడగలేదు. అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల కదా, ఎక్కువ భయం అనుకున్నాడు. ఆ అమ్మాయి అడిగినా అడగకపోయినా తన పేరు, చేస్తున్న ఉద్యోగం పూర్తి వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మీరేం చేస్తున్నారు అని అడిగాడు చివర్లో. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. ఇంత నెమ్మదిగా మాట్లాడుతుందేంటి? అసలు ఈ పిల్ల చెప్పిన పాఠాలు విద్యార్థులకు వినపడవా అనిపించింది రఘుకి. 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు గదిలో నుంచి బయటికి వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత తండ్రి చెవిలో తన అంగీకారం తెలియజేశాడు రఘురామయ్య గారు కూడా. వారి మర్యాద, ఆ ఇంటి వాతావరణం, మాటలు తీరు, పెళ్ళికూతురు నడవడిక చాలా నచ్చాయి. ఇదే విషయం భార్యతోటి కూతురుతోటి చర్చించి మాకు మీ సంబంధం నచ్చింది, అమ్మాయిని కూడా అడిగి మీకు కూడా నచ్చితే ఏ విషయం తెలియజేయండి అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కృష్ణారావు గారి దంపతులు కారు వరకు వచ్చి మర్యాదగా సాగనంపారు. మగ పెళ్లివారిని రఘురామయ్య గారు తాము సాయంకాలం బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని, అంతవరకు రావులపాలెంలోనే హోటల్లోనే ఉంటామని చెప్పారు. కృష్ణారావు గారి దంపతులకు పెళ్ళికొడుకు ఉద్యోగం, కుటుంబం బాగా నచ్చాయి. కానీ మనసులో ఇంకో దిగులు ఉంది. పెళ్లి విషయంలో కృష్ణారావు గారి భావాలకి మగ పెళ్లివారు ఒప్పుకుంటారో లేదో, ఒప్పుకోకపోతే ఎలాగా, మనసు చంపుకొని పెళ్లి చేయడం ఎలాగా, మంచి సంబంధం వదులుకోలేరు, అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉండాలని చిన్నప్పటి నుండి కృష్ణారావు గారి ఆశ. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా కష్టపడి పిల్లలకు పాఠాలు నేర్పించాడు. ఆ గ్రామం పాఠశాలలో సొంత ఖర్చులతోనే ఒక ప్రయోగశాల కూడా నిర్మించాడు. అక్కడ లేని పరికరం లేదు. ఆదర్శ ఉపాధ్యాయునిగా ఇప్పటికి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అవార్డును అందుకున్నారు. సరే, ఎప్పటికైనా చెప్పక తప్పదు కదా అనుకుంటూ భార్య కూతురు అంగీకారం తీసుకొని భార్యాభర్తలిద్దరూ రావులపాలెం బయలుదేరి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. కృష్ణారావు గారి దంపతులు సాదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చేయగలిగిన మర్యాదలు అన్నీ చేశారు. చూడండి, మీ సంబంధం మాకు బాగా నచ్చింది. మాకు మా అమ్మాయి కూడా అంగీకారం తెలిపింది. మీ పద్ధతి, గౌరవం అన్నీ మాకు బాగా నచ్చాయి. మాది ఏమీ లోటు లేని సంసారం. మేము అసలు సిటీలో ఉన్న
పెళ్ళికొడుకుల సంబంధం చూడకూడదు అనుకున్నాను. కానీ మీ తండ్రి గారు మన కోనసీమ జిల్లా వాళ్ళే కాబట్టి మన పద్ధతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయనే ఉద్దేశంతో మిమ్మల్ని పెళ్లి చూపులకి ఆహ్వానించాం. అయితే పెళ్లి విషయంలో నాకు కొన్ని భావాలున్నాయి. అంటే నేను ఆధునిక భావాలతోటి పెళ్లి చేయలేను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. అంటే హంగులు, ఆర్భాటాలు ఏమీ ఉండవు. మన శాస్త్రం ప్రకారం ఏ విధంగా చెప్పిందో పర్యావరణాన్ని పాడు చేయకుండా పూర్వీకుల పద్ధతిలో పెళ్లి చేసి 10 మందికి ఆదర్శంగా ఉండాలని నా ఆకాంక్ష. సాధారణంగా ఆడపిల్లలు తండ్రులు ఎవ్వరూ ధైర్యంగా ఈ మాట చెప్పరు. మగపెళ్ళి వారు ఏ విధంగా చేయమంటేనే ఆ విధంగా చేస్తారు పెళ్ళి. అందుకనే ముందుగానే నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్తున్నాను మీకు. ఇష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం అంటూ తన మనసులోని మాటలను గబగబా చెప్పేశాడు కృష్ణారావు గారు. మాకు ఏమీ తొందర లేదు. మీరు నిదానంగా ఆలోచించుకొని హైదరాబాదు వెళ్ళిన తర్వాత కబురు చేయండి అంటూ అరటిపళ్ళ బుట్ట వాళ్ళకిచ్చి, మా దొడ్లో పండినవే, మేము మందులు మాకులు వాడము, మాది అంతా గో ఆధారితమైన వ్యవసాయం అంటూ నవ్వుతూ చెప్పి బయటకు వెళ్ళిపోయారు కృష్ణారావు గారు. మర్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు రఘురామయ్య గారు. పెళ్ళికొడుకుని గుచ్చి మరీ అడిగారు. అంటే కొంతమందికి పెళ్ళి చాలా ఆర్భాటంగా జరగాలని, పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చేయాలని, వెడ్డింగ్ షూటింగ్, డాన్సులు, బ్యాండ్ మేళాలు, ఊరేగింపులు ఇవి ఈనాటి పిల్లల కోరికలు. అటువంటి ఉద్దేశం రాగలా ఏమైనా ఉందేమో అని చాదస్తంగా ప్రశ్నించారు. రఘు చెప్పిన మాటలు విని రఘురామయ్య గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. చూడు నాన్న, ఈ హంగులు, ఆర్భాటాలు, ఊరేగింపులు, డాన్సులు ఆ ఒక్క రోజుకు మాత్రమే ఉంటాయి. కానీ జీవితాంతం నాతో కలిసి ఉండేది ఆ పెళ్లి కూతురు మాత్రమే. ఆమె నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్ళి ఎలా చేసినా పర్వాలేదు, ఆ అమ్మాయితోటే నా పెళ్ళంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రఘు. తమకి కట్న కానుకలు ఏమీ వద్దని, పెళ్ళి ఆడపిల్లవారి ఇష్ట ప్రకారమే చేయమని చెప్పారు. తాంబూలాలు పుచ్చుకునే అవసరం లేదని, డైరెక్టుగా ముహూర్తాలు పెట్టించమని కబురు పంపారు రఘురామయ్య గారు. మొత్తానికి అనుకున్న శుభముహూర్తం రానే వచ్చింది. మగపెళ్లివారి అయినవల్లిలోని విడిది ఇంట్లో తరలి వచ్చారు. ఆడపెళ్లివారు డోలు, సన్నాయి, బాజాలు, భజంత్రీలతో గౌరవ మర్యాదలతో లోపలికి ఆహ్వానించారు. లోపలికి రాగా చూస్తే ఆ పెద్ద పెంకిటిల్లు, ఇంటి ముందు తాటాకులతోటి పందిరి వేసి దానికి మామిడాకుల తోరణాలు, ఇంటి లోపల ప్రతి గుమ్మానికి మామిడాకుల తోరణాలు, ఇల్లు కొత్తగా విల్లు విరిసినట్లుగా గుమ్మానికి పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి ఉన్నాయి. సుమారుగా 10 గదులు ఉన్నాయి. పెద్ద మండువా ఇల్లు. లోపల ఫ్యాన్లు ఉన్నప్పటికీ పెరటి వైపు నుంచి మంచి చల్లటి గాలి ప్రాణం చాలా హాయిగా ఉందనుకున్నారు మగపెళ్లివారు. బయట అరుగు మీద ఒక 20 వరకు మడత మంచాలు గోడకు చేరవేసి ఉన్నాయి. అచ్చు పల్లెటూరి వాతావరణం, పెళ్లిలాగే ఉంది అనుకున్నారు. కాఫీ, టిఫిన్లు రెడీగా ఉన్నాయి, రండి అంటూ ఆడపెళ్లివారు బొట్టు పెట్టి పేరు పేరున ఆహ్వానించారు కృష్ణారావు గారి ఇంటికి. మగపెళ్లివారిని కృష్ణారావు గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి వెనకాల ఉన్న పెరడులో పెద్ద తాటాకు మందిరం వేసి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టి నేలంతా శుభ్రంగా అలికేసి అందంగా ముగ్గులు పెట్టి నేల వంకలు వేసి అరిటాకుల్లో ఇడ్లీ, కారప్పొడి, పెసరట్టు, 2 రకాల పచ్చళ్ళు వడ్డించారు. రెడీగా ఉన్నాయి. పంచలు కట్టుకున్న వంట బ్రాహ్మణుల చేతితో తాటాకు బట్టలతో
అటూ ఇటూ తిరుగుతూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. కృష్ణారావు గారు భార్య దగ్గర నుండి కొసరి కొసరి వడ్డించారు. ఈ వంట బ్రాహ్మణులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు అని అడిగారు రఘురామయ్య గారు. అమలాపురం పక్కనున్న ఇందువల్లి నుండి తీసుకొచ్చామని చెప్పారు. టిఫిన్ చాలా రుచిగా ఉందని మెచ్చుకున్నారు రఘురామయ్య గారు. కాఫీలు కానీ టీలు కానీ ఎక్కడా లేవు. పాలు తప్పితే చెరుకు రసం, ఈ రెంటితోటే టిఫిన్ కార్యక్రమం ముగించారు. ఈ విందు చాలా వెరైటీగా ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన రఘురామయ్య గారి బంధువులు మెచ్చుకున్నారు. పెళ్లి వేదిక చూద్దాం కానీ రెంటు మగపెళ్లి వారికి కృష్ణారావు గారు ఆ పెద్ద మందిరంలో తూర్పుముఖంగా కట్టిన పెళ్లి వేదిక దగ్గరికి తీసుకువెళ్ళారు. చుట్టూ అరటి గెలలతో ఉన్న అరటి మొక్కలు, ఆ 4 రాటలు కొబ్బరి ఆకులు, లోపల మామిడి తోరణాలు, 4 పక్కల మల్లెపూల దండలు. అబ్బా, ఎంత అందంగా ఉంది కళ్యాణ వేదిక! మధ్యలో ట్యూబ్లైట్లతో చాలా చూడముచ్చటగా ఉంది. ఎక్కడ ఆధునికత అలంకరణ లేదు. కంటికి ఆకర్షణీయమైన రంగులే గాని ప్రమాదకరమైన రంగులు లేవు. సాయంకాలం ఈ మల్లెపూల దండలు తీసేసి గులాబీ దండలు కడతామని చెప్పారు కృష్ణారావు గారు. పురోహితులను అనుకుంటాను నాటకం ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణారావు గారిని చూడగానే అయ్యా, మళ్ళీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి. స్నాతకం పీటలు మీద కూర్చొని మగపెళ్లి వారిని చెప్పండి అంటూ తొందర పెట్టాడు. నమస్కారం, నా పేరు రఘురామయ్య. నేను పెళ్ళికొడుకు తండ్రిని. మీది ఏ ఊరు అంటూ ప్రశ్నించారు. అయ్యా, మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం. మేము వేద పండితులం. మా గురువుగారు సాయంకాలం వస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. సరేనండి, మేము తయారయ్యే వస్తామంటూ మగపెళ్లివారు వెళ్ళిపోయారు. కాసేపటికి కృష్ణారావు గారు మేళతాళాలతోటి భజంత్రీలతోటి పెళ్ళికొడుకుని పల్లకిలోనూ బాగా పెళ్లివారికి వేదిక దగ్గరికి సగౌరవంగా తీసుకొని వచ్చారు. ముందుగానే చెప్పిన విధంగానే ఫోటోగ్రఫీ వేదిక ఎక్కడా కూడా కింద పందిరిలోనే కెమెరా పెట్టుకొని ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాశీ. ప్రయాణం సజావుగా జరగకుండా బావమరిది బ్రతిమాలి అక్కను పెళ్లి చేస్తానని మాట ఇచ్చి నోరు తీపి చేసి పెళ్ళికొడుకును వెనుకకు తీసుకొచ్చాడు పురోహితులు గారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, మంత్రాలు దాటించకుండా శాస్త్ర ప్రకారం స్నాతకం పూర్తి చేసినప్పటికీ మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఈ మధ్యకాలంలో ఇంతసేపు పెళ్ళికొడుకు స్నాతకం చేయించిన వారిని ఎక్కడా చూడలేదు అనుకొని రఘురామయ్య గారు సంతృప్తి పడ్డాడు. నిజమే, మరి ఆ కాలం మనుషులకి ఆ కార్యక్రమం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఈ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఈలోగా కృష్ణారావు గారు భార్య వంకాయ కూర, పనసపొట్టు కూర, బూరెలు, పులిహోర ముక్కలు, పులుసు నిండుగా ఉంది. గాజు గ్లాసులతో మంచినీళ్ళు చక్కగా పెట్టి ఉన్నాయి. కొమ్ము చెంబుతో నెయ్యి పట్టుకొని మడి కట్టుకున్న వంట బ్రాహ్మణులు పెళ్లివారికి వడ్డనలో మునిగిపోయారు కృష్ణారావు గారు. భార్య ప్రతి వారి దగ్గరికి వచ్చి ఏం కావాలో దగ్గర నుండి చూసుకుంటున్నారు. అసలు ఈ కాలంలో క్యాటరింగ్ భోజనాలు తప్పితే ఇలా గౌరవంగా మర్యాదలతో ఆప్యాయంగా భోజనాలు వడ్డించే వారిని చూడలేదు అని ఊరి ప్రజలతో పాటు హైదరాబాదు పెళ్లివారు కూడా ఆనందపడ్డారు. భోజనాల్లో ఎక్కడ ఆధునికతమైన వంటలు కానీ మసాలా దినుసులు కానీ కృష్ణారావు గారు వాడనివ్వలేదు. అంతా సాంప్రదాయ పద్ధతే. తృప్తిగా భోజనం చేసి మగపెళ్లివారు ఆనందంగా విడిదిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు తమలపాకులు, వక్కల పొడి, సున్నం రాసి చిలకల్లా కట్టి పెళ్లివారిని అందించారు. ఇది చూడటానికి చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం 6 ఎదురు సన్నాహాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూట పలహారాలు విడిదిలోకి
తీసుకొస్తామని, రాత్రి 7 గంటలకు అలా పెళ్లిపీటల మీద కూర్చోవాలని, ఒక పక్క పెళ్ళి అవుతుంటే మరో పక్క భోజనాలు ఏర్పాటు చేసుకుంటామని రఘురామయ్య గారికి చెప్పాడు కృష్ణారావు గారు. పెళ్లిలో ప్రతి కార్యక్రమం నిదానంగా, ఆనందంగా నడిపిస్తూనే దాని అందం తెలుస్తుంది. మగ పెళ్లివారిని బెల్లం పానకంతో నోరు తీపి చేసి, ఆడపడుచులను ఇత్తడి బిందెలతో సత్కరించి, శుభలేఖలను తప్పులు లేకుండా చదివి, ఇరు వర్గాల పెళ్లివారిని ఒకరినొకరు సత్కరించుకొని అందంగా పరిచయాలు పూర్తి చేసుకొని ఎదురు సన్నాహాల కార్యక్రమం ముగించి భోజనాలు రెడీ అంటూ ఆహ్వానించారు. శనివారం నియమం ఉన్నవాళ్ళు టిఫిన్లు కానీ, వాళ్ళు భోజనాలు ఉదయంగా లాగా అరిటాకుల్లో నేల వల్ల కూర్చొని సంతృప్తిగా భోజనాలు కానిచ్చారు. రాత్రి భోజనానికి బంగాళదుంప ఉప్మా కూర, అరటికాయ వేపుడు, కొబ్బరికాయ పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు, బొబ్బట్లు, పొట్టి కాజా, అరటికాయ బజ్జీ, గడ్డ పెరుగులు తయారు చేయడంలో ఇందువల్లి వంట వాళ్ళు తమ ప్రతాపం చూపించారు. మజ్జిగలోకి మామిడి పండు అంటూ కొసరి వడ్డించారు కోనసీమ. భోజనమా మజాకానా అంటవాళ్ళు అటు ఇటు వడ్డైన చేస్తూ 4-5 గాజులు పగలగొట్టేశారు. ఈ కృష్ణారావు గారి శ్రద్ధ చూడండి. పలహారాలు, భోజనాలకి అరటి ఆకుల్లో, మంచినీళ్ళకి గాజు గ్లాసులు వాడి పర్యావరణానికి పెద్దపీట వేశారు. ఎక్కడా ప్లాస్టిక్ అనే మాటే లేదు. డైనింగ్ టేబుల్, షామియానాలు, కుర్చీలు అసలు లేవు. ఎందుకంటే షామియానాలు ఈ మధ్యన చావుకి, పెళ్ళిళ్ళకి కూడా అదే వాడేస్తున్నారు. అది కృష్ణారావు గారి భయం. ఎన్నాళ్ళయిందో ఇలాంటి పెళ్లి చూసి అని మగ పెళ్లివారు అనుకున్నారు. ఇక పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి తంతులన్నీ శాస్త్రంగా చెప్పి ప్రకారంగా యథావిధిగా పురోహితుల వారు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. తలంబ్రాలు స్వచ్ఛమైన బియ్యంతో ఆనందంగా, సంతోషంగా పెళ్లికూతురు, పెళ్ళికొడుకులు నిదానంగా ఒకరి మీద ఒకరు పోసుకున్నారు. పెళ్లి మండపం మీద పురోహితులు కన్యాదానం చేసేవాళ్ళు. మగ పెళ్లి వారిలో ముఖ్యులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తప్ప ఇంకెవరికీ ఆస్కారం ఇవ్వలేదు కృష్ణారావు గారు. దాని మూలంగా ఆహుతులు అందరికీ కూడా పెళ్లి శుభప్రదంగా కనబడింది. యథావిధిగా కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా పాటించారు. చేయించిన మర్నాడే ఉదయమే అయినవల్లి వినాయకుడికి దర్శనం చేయించి నూతన దంపతులను, పెళ్లివారిని సాగనంపారు. రఘురామయ్య గారు బస్సు ఎక్కబోతూ ఈ పెళ్లి ఆరోగ్యకరమైన పెళ్లి అని, చాలా సంతోషంగా ఉందని, ఇలా చాలా కాలమైంది ఇలాంటి పెళ్లి చూసి అని ప్రజలందరూ చెప్పుకుంటారని, ఆదర్శవంతమైన వివాహం అని చెప్పారు. పదే కృష్ణారావు గారిని ప్రశంసించారు. హైదరాబాదు వెళ్ళిపోయారు. ఈ పెళ్లి గురించి పేపర్ వాళ్ళు టీవీలో ప్రచారం కూడా చేశారు. పర్యావరణానికి పెద్ద ఎత్తు పీట వేసి ఆ జిల్లా కలెక్టర్ గారు కృష్ణారావు గారిని, రఘురామయ్య గారిని ఇద్దరిని సన్మానించి గౌరవించారు. ఇదండి ఈరోజు కథ. మరి ఈ కాలంలో ఇలాంటి పెళ్ళిళ్ళు చేసేవారు ఎక్కడైనా ఉన్నారా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను.